నమస్తే అండి. నేను డాక్టర్ అజయ్. బయోవేదిక్ ఫ్లవర్ రెమెడీస్ అనే కాన్సెప్ట్ డెవలప్ చేశాము మేము. ఆయుర్వేదంలో ప్రభావ శాస్త్రం మీద పనిచేసే కాన్సెప్ట్ ఇది. హీలింగ్ లైఫ్, నాట్ జస్ట్ ద బాడీ అనేది మన కాన్సెప్ట్. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ లివర్ హెల్త్. ఇవాళ రేపు మనం చూస్తున్నాం చాలామందికి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంటే జాండిస్ రీసర్ఫేస్ అవుతుంది, హెపటైటిస్ ప్రాబ్లం వస్తుంది, అంటే ఎప్పుడో డార్మెంట్గా ఉన్న డిసీజెస్ అలాగ వస్తున్నాయి. ఫ్యాటీ లివర్ మీరు చూసుకుంటే చాలామందిలో ఇష్యూస్ కాజ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి మనం మణిపుర చక్రానికి సంబంధించిన డిసార్డర్స్ అన్నమాట. లివర్ హెల్త్ మన డైజెషన్కి చాలా ఇంపార్టెంట్. ఇంకొక మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే లివర్లోని మీకు లివర్ కరెక్ట్గా లేనప్పుడు కంపల్సరీ మైగ్రేన్ ప్రాబ్లం వస్తుంది. సో మైగ్రేన్ అంతా కూడా హెడేక్ అనుకుంటారు, కానీ అది లివర్ బాగోకపోవడం వల్ల. సో మీరు మీ లివర్ని హీల్ చేసుకుంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ నుంచి మీరు రిలీఫ్ పొందొచ్చు, ఈజీగా లైఫ్ లీడ్ చేయడానికి, హ్యాపీగా ఉండడానికి వీలవుతుంది. సో లివర్ ఏంటంటే అండి మనకి చాలా వర్సటైల్ అండ్ చాలా ఇంపార్టెంట్ ఆర్గన్. మనం తినే ఫుడ్ని, ఎస్పెషలీ ప్రోటీన్ని డైజెస్ట్ చేసేదంతా కూడా లివరే. లివర్ బైల్ ప్రొడ్యూస్ చేస్తేనే మనకి ప్రోటీన్ ఇవన్నీ డైజెస్ట్ అవుతాయి. సో ఈ ఫంక్షనాలిటీ కరెక్ట్గా లేదనుకోండి, ప్రోటీన్ డైజెషన్ పడిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం అది కూడా ఇంటర్డిపెండెంట్. ఎక్కువ ప్రోటీన్ తీసుకుంటున్నాం అవసరం ఉన్న దానికన్నా, అంటే మన బాడీ ప్రాసెస్ చేయలేనంత ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటూ ఉన్నప్పుడు లివర్ యాక్టివిటీ అనేది డిస్టర్బ్ అవుతుంది. సో ప్రోటీన్ని అవసరం ఉన్నంత వరకు, అవసరం ఉన్నంత మోతాదులోనే తీసుకోవాలి. రెండోది ఏంటంటే టైప్ ఆఫ్ ప్రోటీన్ వీఆర్ టేకింగ్. అంటే మనకి బాడీలోని ఇవాళ రేపు గ్లూటెన్ అంటే గోధుమ అండ్ లాక్టోస్ మిల్క్ ప్రోటీన్, ఈ రెండు డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ మన ఏషియన్ జీన్స్లో లేదు. సో లివర్ హెల్త్ ఉండాలంటే ఎక్కువ గోధుమ పాలు తగ్గించుకోవాలి. పెరుగు మజ్జిగ తీసుకోవచ్చండి, ఎందుకంటే ప్రోటీన్ మారిపోయి ఫాస్ఫోలిపిడ్ కింద మారుతుంది. పెరుగు మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి, పాలు గోధుమ అవాయిడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన బైల్ని ఎక్కువ స్టిమ్యులేట్ చేసేది మన ఈ మసాలాలు ఇవి. అంటే మసాలాలు, ఇండియానే ల్యాండ్ ఆఫ్ స్పైసెస్ అంటారు, కానీ ఒకప్పుడు ఇంతంత మసాలాలు తీసుకునే వాళ్ళం కాదు. మన పూర్వీకులు యాక్చువల్గా మనకి డైజెస్ట్ అయ్యే ఫుడ్ ఎలాగుంటుంది అని తెలుసుకోవాలంటే మనం పూజలకి, అంటే దేవుడికి నైవేద్యంగా పెట్టే ఆహారం ఏదైతే ఉందో అది ట్రెడిషనల్లీ కుక్డ్ ఫుడ్. దాంట్లో ఏంటి, మీకు కారం ఉండదు, పచ్చిమిరపకాయ ఉండదు, పెప్పరు, సాల్ట్ ఇలాగా మైల్డ్గానే చేసి వాడతారనమాట. సో లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఎస్పెషల్లీ కొన్ని రోజులు మళ్ళీ ఆ స్ట్రెంగ్త్ బిల్డ్ అయ్యేదాకా మీరు అది తీసుకోవాలి. అంటే కొంచెం సాత్వికమైన ఆహారం అంటాం, సాత్వికమైన ఆహారం తీసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే మన ఉక్రోషం, ఎమోషనల్గా మన లోపల ఉండే కోపం ఏదైతే, అంటే అచేతనత, కోపంగా ఎదుటోళ్ళ మీద అరవడం కాదు, లోపల అది దాచిపెట్టుకొని ఉన్నప్పుడు అది లివర్ని డిస్టర్బ్ చేస్తుంది. ఏమన్నా కోపం ఉంటే ఎక్స్ప్రెస్ చేయాలి, లేకపోతే కోపం తగ్గించుకోగలగాలి. అలా కాకుండా లోపల ఎక్కువ కడుపు మంట అంటాం, కడుపు రగిలిపోతుంది, నాకు మండిపోతుంది అది చూస్తుంటే, అంటే అదేంటి, దాని మీద మనం ఏం యాక్షన్ తీసుకోలేము, కానీ కోపం వస్తూ ఉంటుంది. సో ఈ ఎమోషన్ని మనం తగ్గించుకోవాలి. సో ఈ లివర్ డిసార్డర్స్ కంటే మన ఫ్యాటీ లివర్కి, అట్ ద సేమ్ టైం జాండిస్ రిమేష్ అయ్యే వాళ్ళకి, అలాగే హెపటైటిస్ ఉన్న, ఏ లివర్ ప్రాబ్లమ్స్ ఎటువంటివి ఉన్నా కానీ మన మణిపుర చక్రకి సంబంధించిన మెడిసిన్ ఒకటి తయారు చేస్తామండి, అగోఫ్లోరా అని. అది బాగా హెల్ప్ అవుతుంది ఫ్యాటీ లివర్ తగ్గించడానికి. ఈవెన్ గాల్ బ్లాడర్ స్టోన్స్ ఇవేమన్నా వచ్చినా సరే వీటిని ఆ డిస్టర్బెన్సెస్ నుంచి తగ్గించడానికి అది హెల్ప్ అవుతుందండి. థ్యాంక్ యూ.